మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. కామెడీకి టైమింగ్ అవసరం. అయితే ఇక టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ నటుడు ఆ జన్మంతం గుర్తుండిపోతారు ప్రేక్షకులకి. అలాంటి విలక్షణమైన కామెడీ టైమింగ్ ఉన్న నటుడు నాతో ఉన్నారు ఈవేళ. ఆయన నటుడు మాత్రమే కాదు, రచయిత కూడా. అంతేకాదు, ఆయన ఏం మాట్లాడినా కూడా అందులో హాస్యం దొర్లుతూ ఉంటుంది. సో నా ముందర ఈవేళ ఉన్నారు కృష్ణ భగవాన్ గారు, హూ ఇస్ మై వెరీ స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. నాకు ఒక విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఒక 8 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు వంశీ గారి సినిమాలో నటిస్తున్నారు. 8 ఏళ్ళు కదా? 2009లో గోపి గోపిక గోదావరి. లేదండి, సరదాగా కాసేపు. అంటే నేను అనేది బాగా గుర్తుండిపోయిన సినిమా, పేరు తెచ్చుకుంది అయితే గోపి గోపిక గోదావరి. తర్వాత 2-3 సినిమాలు వారివి కూడా సరిగా ఆడలేదు కదా. అదే. సో బట్ 8 years తర్వాత అగైన్ ఒక ఫుల్ కామెడీ. ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీ స్టైల్. ఎస్. ఎలా ఉంది సార్? హౌ ఇస్ ద ఫీలింగ్ నౌ అగైన్? నేను బాగుందని చెప్తా అండి. మరి చూసి అసలు మీకు వంశీ గారు అంటే చాలా ఇష్టం కదా, చెప్పాలి. అది అందుకని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మిగతా దర్శకులు, మిగతా టెక్నీషియన్స్తో చేయటం వేరు, వంశీ గారి దర్శకత్వంలో చేయటం వేరు. మీకు ఎందుకో మీ బంధం చాలా ఫెవికాల్గా జోడి అంటారు, టూటేగాన ఈ టైప్స్లో. అవునవును. అంటే ఫస్ట్ ఫిల్మ్ స్రవంతి మూవీస్ వారు తీసింది, రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు తీసింది మహర్షి సినిమా అండి. అంటే వంశీ గారుతో చేయటం కష్టమని అప్పట్లోనే అనేవారు. అబ్బో, ఆయనతో అనేది ఆయన ఏమి పరిచయం కాకముందు, నన్ను సెలెక్ట్ చేయకముందు మామూలుగా ఉండేది. అలాంటిది 30 years ఆయనతో నాకు ట్రావెల్ జరిగిపోయింది. మహర్షి సినిమా నుంచి అప్పుడప్పుడు గ్యాప్లు వచ్చినా కానీ నేను ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం అలాంటివి జరుగుతున్న మూలంగా జరిగింది. కాకపోతే ఆయన గుర్తుపెట్టుకుని కథ విషయంలో కానీ ఒక క్యారెక్టర్ విషయంలో కానీ నన్ను పిలిపించి వేషాలు వేయించేవారు. ఆయనతో అలా అనుకున్నది నిజానికి ఆ రోజుల్లో. ఈ రోజులు కొత్త వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఆ రోజుల్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది ఈ రోజుకి కూడా వంశీ గారు. అలాంటి ఎంకరేజ్మెంట్ బట్టి కొత్త వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. ఈవేళ కూడా ఈ సినిమాలో ఫ్యాషన్ డిజైన్లో కూడా చాలామంది కొత్త వాళ్ళని, ఆ లోకల్గా టాలెంట్స్ ఉండి ఇక్కడ ఉండిపోతారు చూసారు, వాళ్ళందరికీ కూడా మంచి మంచి వేషాలు ఇచ్చారని నాకు తెలిసింది. నేను కూడా కొంతమంది కొత్త వాళ్ళతో యాక్ట్ చేయడంతో తెలిసింది. ఒకప్పుడు నేను కొత్త ఉండే కదండి, అది ఒక మంచిది. అప్పుడు ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళు పైకి వస్తారు. మీరు అన్నది నిజమే. అంటే కొత్త వాళ్ళంటే కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా మొత్తం టీం అంతా అసలు కొత్త కొత్త వాళ్ళు అంతా కొత్త వాళ్ళే కదండి. అప్పుడు ఆ రోజు ఆయన మహర్షి రాఘవ, నేను శివాజీ రాజా, మా రామ్ జగన్, సుబ్బారావు, మురళి, రజిత, అమ్మాయి నిశాంతి, అందరూ కొత్త వాళ్ళే కదండి. అంటే ప్రొడ్యూసర్గా అంత నమ్మకం ఆయన మీద చేయించగలని, ఈయనకి ఆ ప్రొడ్యూసర్ల మీద వచ్చిన టాలెంట్స్ మీద ఆయనకి ఆ నమ్మకం. అయితే లేడీస్ టైలర్ ఒక క్లాసిక్ మూవీ, అందులో మీరు చేయలేదు. బట్ లేడీస్ టైలర్ సీక్వెల్గా వస్తున్న ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్, అందులో మాత్రం చేస్తున్నారు. సో మీకు అంటే ఐఎమ్ ష్యూర్ ఒక సీక్వెల్ సినిమాలో చేస్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంటే వేరే ఉంటుంది. అది ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. బికాజ్ జనరల్గా అండి ఒక సినిమా ఒరిజినల్ ఉన్నప్పుడు దాని సీక్వెల్ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం వెనకాడతారు యూజువల్గా. డబ్బింగ్ సినిమా అయినా లేకపోతే రీమేక్ సినిమాలైనా, ఒక క్లాసిక్ మూవీ ఆల్రెడీ ఉన్నప్పుడు దానికి రీమేక్లైనా, డబ్బింగ్లైనా, మళ్ళీ సీక్వెల్ అయినా ప్రేక్షకుల నుంచి ఒక కైండ్ ఆఫ్ ముందు విత్డ్రావల్ వచ్చేస్తుంది, వద్దు అన్న ఒక రిజెక్షన్ వచ్చేస్తుంది. సో అందుకని అడుగుతున్నాను. ఈవెన్ వంశీ గారిని కూడా ఇదే ప్రశ్న అడిగాను నేను. బట్ ఆయన అన్నారు, నాకు యాక్చువల్గా ఇష్టం లేదు, బట్ ఎందుకో అందరూ అడుగుతున్నారు ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని, అందుకని చేశాను. అయితే లేడీస్ టైలర్ రిలీజ్ అయినప్పుడు నేను మా ఊరు కాకినాడలో ఉన్నాను, అక్కడే చూశాను. బడే తీసాడు అయిన వంశీ గారు, చాలా స్పీడ్గా ఉంది సినిమా, కొత్త వాళ్ళు, ఇంకా ఎవరు అంత రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మెల్లిమెల్లిగా పేర్లు వినబడుతున్న మనుషులు కానీ అలాగా ఓవర్ నైట్ స్టార్లు అయిపోయిన ఇది కాదు. వాళ్ళందరూ ఎవరో తెలీదు. వాళ్ళందరూ మల్లికార్జునరావు గారు, భరణి గారు, ఇప్పుడు అందరితో కొత్త వాళ్ళు ఇంచుమించు ఒకవేళ ఉన్నా కానీ అంత రికగ్నేషన్ లేనివాళ్ళు. అలాంటి సినిమా అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. మళ్ళీ 31 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీశారు. ఆయన అంటారు
నిజమే, ఒక విధంగా అదే తీయటం అనేది ఎగ్జాస్ట్ అయిపోయినట్టు ఉంటుంది, కథలు అయిపోయినట్టు అయ్యే తీయవలసి వచ్చినట్టు అనిపిస్తుంది, నా అభిప్రాయం అండి ఇది. ఆయన ఇది సీక్వెల్ కాదు రీమేక్ అన్నాడు మొన్న అన్నారా? చిన్న చిన్న తేడాలతో. అయితే మళ్ళీ తీయడానికి హోప్ ఏంటంటే అప్పుడు ఆ యూత్ వేరు, ఆ యూత్ ఇప్పుడు థియేటర్ రాకపోవచ్చు, ఇప్పుడు యూత్ వేరు, వీళ్ళకి కొంచెం కొత్తగా ఉండొచ్చు. సమంత అశ్విన్, ఈ అమ్మాయిలు కొత్త అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు, వీళ్ళందరూ కలిపి కొత్తగా ఉండొచ్చు. అందులో పాతవాడిని కొద్దిగా పాతవాడిని నేనే, నా క్యారెక్టర్. మిగిలినన్ని మళ్ళీ అక్కడ ఉన్న క్యారెక్టర్లు అయితే, ఇక్కడ నుంచి వెళ్ళిన క్యారెక్టర్లు అయితే మళ్ళీ సెలెక్ట్ చేసి అలాంటివే చేశారు ఆయన. లేడీస్ టైలర్లో మెయిన్ పాయింట్ మచ్చ, పుట్టుమచ్చ. సో పుట్టుమచ్చ మీదే మొత్తం సినిమా అంతా తిరుగుతుంటుంది. ఇందులో ఏంటంటే మెయిన్ పాయింట్? మెయిన్ పాయింట్ మీరు వంశీ గారిని కానీ మధురా శ్రీధర్ గారిని కానీ అడగాలి, నేను చెప్పకూడదు కదా. మీరు అందులో ఒక మెయిన్ రోల్ ప్లే చేశారు కాబట్టి అట్లీస్ట్ ఒక టీజర్ లాంటిదన్నా వదిలేయండి, ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయండి పోనీ ఆ సినిమా చూడటానికి. మెయిన్ పాయింట్ మొత్తానికి అదే అడుగుతున్నారు మీరు, ఎందుకు చెప్పామంటే వాళ్ళం, ఎందుకంటే రెండోసారి అలాగే తెలిసిపోద్ది మెయిన్ పాయింట్ ఏంటో. అంతేనా? దాన్ని కొంచెం సస్పెన్స్గానే ఉంచుదామండి. కానీ ట్రైలర్లలో మాత్రం జతో జడ జమా జచ్చ ఇవన్నీ వినిపించాయి మాకు. మళ్ళీ అక్కడ కూడా పుట్టుమచ్చ కాన్సెప్ట్ గుర్తు తేవడానికి వాడింది. సినిమాలో అంత ప్రాముఖ్యంగా ఆ లాంగ్వేజ్ లేదండి, జా లాంగ్వేజ్ లేదు. మీ పాత్ర ఏంటండి అందులో? నా పాత్ర హీరోకి మామయ్యని. ఓకే. ఏదుంటే అది కొంచెం నిజం చెప్పేసే మనిషి. ఇటు వెళ్ళిన తర్వాత అక్కడ గొడవలు అవుతాయి, ఒక ఇదిలో ఉంటాడు వాడు, చెప్పేస్తాడు వాడు. మరి అక్కడ వెళ్ళి ఎవరో ఏదో అడిగారు అనుకోండి, మరి ఆవిడ అక్కడికి వెళ్తారా, ఇక్కడ ఉంది కదరా, ఇలా నిరికించే అలాంటి క్యారెక్టర్ అది. మీకు ఈ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుందండి. ఏమైనా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో కూడా మీరు దాదాపు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అన్ని పెట్టడం, వాళ్ళ మధ్య వాళ్ళ పుల్లలు పెట్టడం, అదే అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటార్టెడ్ అని ఆడే పరిచయం చేసుకుంటాడు అది డిగ్రీ లాగా. అందుకని అతను ఏం మాట్లాడినా సరిపోద్ది ఆ క్యారెక్టర్. ఒక ఇన్నోసెన్సీ ఉంటుంది, ఒక ఇదే ఉంటుంది. దాని క్లైమాక్స్ కూడా వీడు ఇడ్లీలు తింటుండగా అడుగుతాడు, అందుకని చెప్పలేకపోతాడు, అంటే అందుకని చెప్పడు. అవును వాళ్ళు దృష్టింటారు ఇప్పుడు గుర్తుంటే. అది కొంచెం డైవర్టే వేరేగా అయింది కదండి. అందులో కూడా కొండవలస లక్ష్మణరావు గారు నాకే అవి రాసుకోమన్నారు, రాసుకుంటే లక్కీగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు ఆ సినిమాలో. కానీ ఆ సినిమాలో మీరు అంటే ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమాలో మీరు కామెడీ ఎంత పండించారో చివరిలో కొంచెం ఇమోషన్ కూడా అంతే క్యారీ చేశారు. చివరిలో కొంచెం సెంటిమెంట్లు కావటం, కాస్త కొంచెం కంటతడి పెట్టించే కొన్ని 1 or 2 సీన్స్ కూడా ఉన్నాయి అందులో. సో ఒకే మూవీలో ఇలా డిఫరెంట్గా ఒక కామెడీ ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ ఉన్న మీరు ఇలాంటి ఇమోషనల్ సెంటిమెంటల్ రోల్స్ కూడా ప్లే చేసిన మూవీస్ ఏమైనా బాగా ఆడినవి గుర్తున్నాయండి మీకు మీరు చేసిన సినిమాలు? సెంటిమెంట్ మరీ ఎక్కువ ఉన్నాయని నేను చేయలేదండి. డ్రామాస్లో చేశాను, నాటకాలు స్టేజ్ మీద చేశాను, కానీ సినిమాలో మరీ ఎక్కువ ఫీల్ అయిపోయిన ఏమీ చేయలేదని చెప్పాలి. ఓకే. ఏవో శాడిస్ట్ లాంటివి చేశాను పూరిజన గారి సినిమాలో, చాలా తక్కువ అండి. ఇది గుండెలు పిండేసే చేశాను అనేది లేదు. ఒక సీరియల్స్లో కూడా కొన్ని చేశాను తప్ప ఈ సినిమాలో అంతగా ఏం చేయలేదు. సార్ వంశీ గారితో మీ బంధం ఇన్నేళ్ళు కూడా ఇలాగే గట్టిగా స్ట్రాంగ్గా నిలిచిపోవడానికి కారణం కేవలం ఒక నటుడు దర్శకుడు మధ్య ఉన్న బంధమేనా, లేకపోతే మీరు రచయిత కూడా అని విన్నాను నేను, అంటే అందరికీ తెలిసిన విషయం. సో మీ రచనలు కూడా వారికి బాగా ఇష్టం అని విన్నాను, అది కూడా ఒక ఫ్యాక్టర్ అండి? మీరు రాసే మాటలు, మీ డైలాగ్స్ ఇవన్నీ ఆయనకు చాలా ఇష్టం అని నేను విన్నాను. కావచ్చండి, అంటే సింక్ అయి ఉండొచ్చు ఆయన కానీ, లేకపోతే నేను ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు ఆయన టేస్ట్కి. ఓకే. లేకపోతే ఆ టేస్ట్ ఉన్న వాళ్ళనే మనం ఇంచుమించు లైక్ చేస్తుంటాం. మనం ఒక మనిషిని ఎవరినైనా లైక్ చేసామంటే మన లోపల ఆ టేస్ట్ ఉండబట్టే లైక్ చేస్తాం. అది గుర్తించి అతనిలో ఉందనుకుంటున్నాం, మనలోనే ఉంటుంది అది ఇష్టపడడానికి కారణం. ఇప్పుడు కే బాలచంద్ర గారు అంటే ఇష్టం, అది లోపల అలా ఉంటే నాకు బాగుంటుంది అనేది ఏదో నాకు ఉంటుంది, అది క్లియర్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఆ సినిమా చూసినప్పుడు ఇది నాకు ఇలా అని ఉంటుంది అన్నమాట, నా అభిప్రాయం అది. అలాగా వారు కూడా
ఇతను నాకు సూట్ అయ్యేలా దగ్గరగా ఉండేలాగా ఆలోచిస్తాడే అని అనుకుని ఉండొచ్చండి. అలాగా 30 years పైగా రాయటం ఇవన్నీ నేను రాయాలని రాలే, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. నువ్వు రాయగలవని కూడా ఆయన అనడంతో కొన్ని రాశాను. అంటే రాయటం ఈజీ అండి, బాగా రాయటం కష్టం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.